తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. రామాయణంలోని అయోధ్యాకాండంలోని పార్ట్ 2 చెప్పుకుంటున్నాం. పార్ట్ 1 ఆల్రెడీ చేయడం జరిగింది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అవి చూడండి. మీకు గనక ఈ పాఠాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రథం వేదశ్రుతి, గోమతి, సనందికా నదులను దాటింది. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ఓకే, వేదశ్రుతి, గోమతి, సనందిక అనే పేరుగల నదులను దాటుకుంటూ వెళ్ళింది ఆ రథం. చివరగా కోసల దేశపు పొలిమేరకు చేరుకుంది. పొలిమేర అంటే సరిహద్దు. ఆ సరిహద్దుల్లో ఉన్నారు. ఆ సరిహద్దుల్లో నిల్చొని అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు కోసల దేశానికి నమస్కరించాడు. ఆ తర్వాత రథంలో ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ గంగా నదీ తీరంలో శృంగిబేరపురం ఉన్నది. శృంగిబేరపురం అనే ఒక గ్రామం ఉన్నది. గుహుడు అనేవాడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారందరితో కలిసి శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు గుహుడు. అలాగే గుహుడిని చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నారు. ఆ రోజు రాత్రి గుహుడి కోరిక మేరకు వారి ఇంట్లోనే ఉన్నారు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావని సిద్ధం చేశాడు. శ్రీరాముడు చెప్పగా గుహుడు వెంటనే నావ అంటే పడవని సిద్ధం చేశాడు ఆ నదిని దాటడం కోసం. శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరిచాడు. మర్రిపాలు అంటే మర్రి చెట్టు పాలు ఉంటాయి కదా, అవి చాలా జిగటగా ఉంటాయి, బంకగా. అవి తల వెంట్రుకలకు రాయడం వల్ల ఆ వెంట్రుకలు విడివిడిగా కాకుండా జడల మాదిరిగా మారుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు అడవికి వెళ్ళి తాపస వృత్తి చేయాలి కాబట్టి అలా జడలను సిద్ధపరచుకుంటారు. రామలక్ష్మణులు జటాదారులయ్యారు. సీత, రామ, లక్ష్మణులు పడవ ఎక్కారు. ముగ్గురు కూడా పడవ ఎక్కారు. అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు. అవతలి తీరం వైపు తీసుకువెళ్లాలని ఆ పడవ నడిపే వ్యక్తికి సూచించాడు గుహుడు. శ్రీరాముడు ఇంకా అక్కడ ఉన్నటువంటి సుమంత్రునికి, గుహునికి వెళ్ళడానికి అనుమతిచ్చాడు. పడవను నడుపుతూ ఉన్నాడు నావికుడు. పడవను నడిపే వ్యక్తిని నావికుడు అంటారు. ఆ నావికుడు ఉన్నారు. ఆ పడవలో ముగ్గురు కూడా ఎక్కారు. తర్వాత ఆ తీరంలో గుహుడు ఇంకా సుమంత్రుడు వాళ్ళిద్దరికీ వెళ్ళడానికి అనుమతిచ్చాడు శ్రీరాముడు. నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు. పడవను ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా శ్రీరాముడు ఆ నావికుడిని కోరాడు. అలా నది మధ్యలో నావ సాగుతూ ఉంది. సీత గంగను ప్రార్థించింది. ఆ గంగా నదిలో ఆ పడవ వెళ్తూ ఉన్నప్పుడు ఆ గంగా నదిని సీతాదేవి ప్రార్థించింది. నావ దక్షిణ తీరానికి చేరింది. అంటే ఉత్తర తీరం నుంచి దక్షిణ తీరానికి చేరింది ఆ పడవ. నావ దిగిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు. ఆ పడవలో నుంచి కిందికి దిగారు. దిగిన తర్వాత ముగ్గురు కూడా కలిసి ఆ అడవుల్లోకి ప్రయాణం మొదలుపెట్టారు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు, వెనక సీత, ఆమె వెనక శ్రీరాముడు నడుస్తున్నారు. సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు. ఇట్లా ముగ్గురు కూడా నడుచుకుంటూ సాయంత్రం అయ్యేసరికి భరద్వాజముని మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు అందరూ కూడా. ఆ ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు. వాళ్ళ ముగ్గురికి కూడా తగిన విధంగా సత్కారాలు చేశాడు. చేసి వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. అంటే ఎలాగో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి కదా, మరి అక్కడే ఉండమని కోరాడు ఆ భరద్వాజం మహర్షి. కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు. వద్దు అని చెప్పాడు శ్రీరాముడు. ఎందుకంటే జనులకు అందుబాటులో ఉండనని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు. ప్రజలకు నేను అందుబాటులో ఉండకూడదు కాబట్టి ఆశ్రమవాసానికి ఏదైనా అడవిలో అందరికీ దూరంగా ఎవరికీ కనిపించకుండా ఏదైనా ఆశ్రమం కట్టుకోవడానికి అనువైన ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పమని శ్రీరాముడు ఆ మహర్షిని కోరాడు. 10 కోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని, మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు. ఇంకా ఇక్కడ నుంచి 10 కోసుల దూరంలో
చిత్రకూటం అనే ఒక పవిత్రమైనటువంటి పర్వత ప్రదేశం ఉన్నది. అక్కడ చాలామంది మహర్షులు ఉంటూ ఉంటారు. మీరు ఉండడానికి కూడా మంచి నివాస స్థలం అది అని చెప్పాడు. తర్వాత ఆ మహర్షి సూచనను అనుసరించి యమునా నది దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. గంగా నది తీరాన్ని దాటారు. అలాగే యమునా నదిని కూడా దాటి చిత్రకూటం అనే పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. వాళ్ళ అన్నయ్య చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి నేరేడు కర్రలతో ఒక చిన్న కుటీరం, ఒక చిన్న గుడిసె లాంటిది నిర్మించాడు లక్ష్మణుడు. శాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు. శాస్త్రీయంగా మనం కనుక కొత్త ఇల్లు గృహప్రవేశం చేసే ముందు కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటాం కదా, అదేవిధంగా శాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు సీతారామ లక్ష్మణులు. ఈ విషయాన్నంతా కూడా గూఢాచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి ఉన్నది, ఇదంతా కూడా ఆ గుహుడు ఆ అడవి ప్రాంతానికి రాజు కాబట్టి కొంతమంది గూఢాచారుల ద్వారా ఎక్కడ ఉన్నారు సీతారామ లక్ష్మణులు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత గుహుని ద్వారా సుమంత్రునికి ఈ విషయం తెలిసింది. సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు. దశరథుడి దగ్గరికి వెళ్ళి రాముని యొక్క విషయాలన్నీ కూడా చెప్పాడు. కౌసల్య దశరథుల ఆవేదనకు అంతులేదు. ఇంకా రాముడు అరణ్యవాసంలో ఉన్నాడు, చిన్న గుడిసెలో ఉంటున్నాడు అని చెప్పగానే కౌసల్య దశరథుల బాధకు ఇంకా అంతులేదు. ఇది ఇలా ఉండగా దశరథుడు గతంలో తాను మునిబాలకుడిని పొరపాటుగా చంపిన సంఘటనను, అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో దశరథుడికి గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. ఏంటది? ఒక మునిబాలకుడిని పొరపాటుగా చంపిన సంఘటన గుర్తొచ్చింది. పొరపాటుగా చంపిన కారణంగా అతని తల్లిదండ్రులు ఈ దశరథుడికి ఒక శాపాన్ని ఇస్తారు. కాబట్టి అది గుర్తు చేసుకున్నాడు. అదే పుత్ర వియోగానికి కారణం అనుకున్నాడు. శ్రీరాముని ఎడబాటుకు మనసు కకావికలమైంది. దశరథునికి దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది. తాను పదే పదే శ్రీరాముడిని తలుచుకుంటూ ఉన్నాడు. మరి శ్రీరాముడు తనకు దూరం కావడం వల్ల మనసంతా కూడా కకావికలమైంది. భరించలేని బాధకు గురవుతూ ఉంది. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక దశరథుడి గుండె చల్లబడింది. అంటే అతని గుండె ఆగిపోయింది. అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ కూడా బావురుమన్నారు. అంటే అందరూ కూడా ఎంతో బాధతో ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న కథ ఉంటుంది. ఇది ఏంటంటే దశరథుడు ఒక ముని బాలకుడిని చంపాను అని గుర్తు చేసుకున్నాడు కదా, అది చూద్దాం ఒకసారి. శ్రవణ కుమారుడు అనే ఒక ముని బాలకుడు రామాయణంలో ఒక ముఖ్యమైన పాత్ర ఇతడు ఏంటంటే అతనికి తల్లిదండ్రుల పట్ల అంకిత భావానికి ప్రసిద్ధి చెందాడు. తల్లిదండ్రులు అంటే అతనికి చాలా గౌరవం. మరి ఆ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళంటే పాపం చాలా వృద్ధులు, పైగా కళ్ళు లేవు. వాళ్లకు తీర్థయాత్రలు చేయాలని ఉండేది. కాబట్టి వాళ్ళ కోరికను అనుసరించి ఈ శ్రవణుడు తల్లిదండ్రులిద్దరిని కూడా ఒక కావడిలో కూర్చోబెట్టుకొని, అట్లా చూడండి, ఆ కావడి ఉంది కదా, అటువైపు ఒకరిని ఇటువైపు ఒకరిని కూర్చోబెట్టుకొని ఆ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు అతను సరయూ నది ఒడ్డున నీరు తీసుకురావడం కోసం వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ అయోధ్య నగరంలోని సరయూ నది ఒడ్డున నీరు తాగడం కోసం వాళ్ళ తల్లిదండ్రులకు దాహం వేయడంతో ఆ నీరు తీసుకురావడం కోసం ఆ నది ఒడ్డుకు వెళ్తాడు. అయితే అదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ఆ ప్రాంతంలో పులి సంచరిస్తుందని, దానివల్ల ఎంతోమంది చావు బారిన పడుతున్నారని వెళ్ళి దశరథుడికి చెప్పుకోగా అతడు ఆ పులిని చంపుదామని అదే సమయంలో వస్తాడు. ఆ నీళ్ళ చప్పుడు అవడంతో దశరథుడు అక్కడ అనుకుంటాడు, ఆ పులి నీళ్ళు తాగడానికి వచ్చిందేమో అనుకొని ఒక్కసారిగా బాణం వేస్తాడు. ఆ బాణం వెళ్ళి ఆ శ్రవణుడికి తగులుతి అతను మరణిస్తూ ఆ బాధలో అంటాడు, తన తల్లిదండ్రులకు దాహం వేస్తుందని చెప్పాడు. తన తల్లిదండ్రులు నడవలేరు, గుడ్డివారు, పైగా వృద్ధులు కాబట్టి మా తల్లిదండ్రులు దాహంతో ఉంటారు కాబట్టి మంచినీళ్ళని తీసుకువెళ్ళి ఇవ్వండి అని చెప్పి ఆ ముని బాలకుడు దశరథుడి చేతిలో మరణిస్తాడు. ఇది చూసి చాలా బాధపడతాడు దశరథుడు. ఇంకా చేసేది ఏమీ లేక మంచినీళ్ళు తీసుకొని ఆ వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రులు వచ్చింది తమ కుమారుడు కాదని గుర్తించి ఎవరో చెప్పాలి అని నిలదీయగా జరిగిన విషయాన్నంతా కూడా చెప్తాడు. చెప్పగా వాళ్ళు కూడా చాలా బాధపడి ఏడుస్తూ శాపం పెడతారు దశరథుడికి. మేము ఎలాగైతే మా పుత్రుడు చనిపోయి
మా పుత్రుడు మాకు దూరమై ఎంత బాధపడుతూ రోదిస్తూ ఉన్నామో నువ్వు కూడా ఇలాగే బాధపడతావు అని శపించి వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలు విడుస్తారు. ఈ కథ అంతా కూడా దశరథునికి ఆ సమయంలో గుర్తొస్తుంది. దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరిచారు. దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో, ఒక నూనె ఉంచినటువంటి ఒక పెద్ద పాత్రలో అతని శరీరాన్ని భద్రపరిచారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు. వశిష్ఠుడు ఆజ్ఞ మేరకు దూతలు అంటే ఆ రాయబారులు ఉంటారు కదా, సమాచారాన్ని చేరవేసే వాళ్ళంతా కూడా ఆ భరతుణ్ణి శత్రుఘ్నుని తీసుకురావడం కోసం వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు. మరి అన్ని రోజులు శరీరం పాడవకుండా ఉండడానికి వాళ్ళు ఒక నూనెలో ఉన్నటువంటి ఒక పాత్రలో భద్రపరిచారు. వచ్చినటువంటి ఆ భరత శత్రుఘ్నులు తండ్రి మరణానికి తల్లడిల్లారు, చాలా బాధపడిపోయారు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. తన తండ్రి అంత్యక్రియలన్నీ కూడా ఆ భరతుడే నిర్వర్తించాడు. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు. భరతుడు వచ్చి వాళ్ళ తల్లి కైకేయితో అంటున్నాడు, రాముడిని అడవులకు పంపడం చాలా తప్పని, తన తల్లి చేసింది తప్పని తన తల్లిని తప్పుబట్టాడు. తన తల్లికి చెప్పుడు మాటలు చెప్పినటువంటి మందరను చంపడానికి ఉద్యుక్తుడై శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు. మందరను చంపడానికి వెళ్ళాడు భరతుడు, కానీ శత్రుఘ్నుడు శాంతపరచడం వల్ల మళ్ళీ ఆ పనిని విరమించుకున్నాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. రాజ్యంలోని మంత్రులందరూ కూడా భరతుడిని రాజ్యాధికారం చేపట్టమన్నారు, కానీ భరతుడు మాత్రం దానికి అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి, ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను, చిత్రంగ బలాలను సిద్ధపరచండి, నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తానని తెలిపాడు. భరతుడు అంటున్నాడు, పెద్దవాడైన శ్రీరాముడు మాత్రమే రాజు కావాలి, ఆయనకు బదులు నేనే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను, అడవుల్లో ఉంటాను. చిత్రంగ బలాలంటే 4 రకాల బలాలు. ఏంటవి? రథ, గజ, తురగ, పదాది అంటారు. రథం అంటే రథం మీద వెళ్ళే సైనికులు, గజము అంటే ఏనుగు మీద వెళ్ళే సైనికులు, తురగ అంటే గుర్రాల మీద వెళ్ళే సైనికులు, పదాది అంటే కాలినడకన వెళ్ళే సైనికులు. ఈ 4 రకాల సైనిక బలాలను, చతురంగ బలాలను సిద్ధపరచండి, నేనే శ్రీరాముని దగ్గరికి వెళ్ళి అయోధ్యకు తీసుకువస్తాను అని చెప్పాడు భరతుడు. భరతుడు వెళ్తూ ఉంటే ఇంకా కొంతమంది అయోధ్యావాసులు, ఆ ప్రజలు కూడా భరతుడితో కలిసి బయలుదేరాడు. శృంగిబేరపురం చేరాడు భరతుడు. గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. ఆ గుహుడితో పాటు చాలామంది సైన్యం, ఇంకా అయోధ్య ప్రజలు రావడం చూసినటువంటి ఆ గుహుడు ఏదో యుద్ధానికి వస్తున్నారని అనుకొని ఏం చేశాడు, ఇతడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుడిని ఆహ్వానించాడు. ఆ గుహుని యొక్క సహకారంతో అంటే సహాయంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు. గుహుని సహాయంతో ఆ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నాడు భరతుడు. తర్వాత మహర్షి సత్కారాలనంది చిత్రకూటం వైపు ప్రయాణించారు అందరూ కూడా. ఆ శ్రీరాముడు ఎటు వెళ్ళారు అన్న సంగతి ఆ మహర్షి ద్వారా తెలుసుకొని అందరూ కూడా చిత్రకూట పర్వతం వైపుగా ప్రయాణిస్తూ ఉన్నారు. అడవిలో మృగాల అలజడి మొదలైంది. మరి ఇంతమంది సైన్యం అలా చప్పుడు చేస్తూ వెళ్ళేసరికి అడవిలో ఉన్న క్రూర జంతువులన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. ఇది కాస్త ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరాముడు విన్నాడు. కారణం ఏమిటో చూడమన్నాడు లక్ష్మణుడితో. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టు ఎక్కాడు. మద్ది చెట్టు చాలా పొడవుగా ఉంటుంది. ఆ చెట్టు ఎక్కి చుట్టూ చూస్తూ ఉన్నాడు. విషయం అర్థమైంది లక్ష్మణుడికి. చెట్టు దిగి వచ్చి శ్రీరాముని వద్దకు వచ్చాడు. వచ్చి అంటున్నాడు, భరతుడు దుర్బుద్ధితో సైన్యంగా వస్తున్నాడు, మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు అదంతా చూసి భరతుడు చాలా సైన్యంతో దుర్బుద్ధితో అంటే చెడ్డ బుద్ధితో వస్తూ ఉన్నాడు, మనం కూడా అతనితో యుద్ధం చేయడానికి మన ధనుస్సును బాణాలను సిద్ధం చేసుకుందాం అన్నాడు లక్ష్మణుడు. కానీ శ్రీరాముడు మాత్రం చూడండి ఏమన్నాడు, లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు అలాంటి వాడు కాదన్నాడు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే భరతుడు ఆ పర్ణశాలకు చేరుకున్నాడు. వారు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చాడు భరతుడు. శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాల మీద పడ్డాడు.
శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. అంటే శ్రీరాముని కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉంది. కొంతసేపటికి తేరుకున్నాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు అంటే క్షేమ సమాచారం అడిగాడు. ప్రసంగవశాత్తు అంటే మాటల్లో మాటగా అంటే మాట్లాడుతూ ఉండగా శ్రీరాముడు అంటున్నాడు, ఆ భరతుడికి రాజనీతి ధర్మాలను బోధిస్తూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉండగా తెలిసింది శ్రీరాముడికి. శ్రీరాముడు తన తండ్రి మరణ వార్త తెలుసుకున్నాడు. శ్రీరాముడి తండ్రి వార్తని విలపిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. భరతుడు అంటున్నాడు, శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని, రాజువు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు. అనేక విధాలుగా ఒప్పించడానికి చూశాడు భరతుడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. తన తండ్రి మాటే తనకు శిరోధార్యం. తన తండ్రి మాటకు ఖచ్చితంగా తల వంచి తీరుతాను, ఆ మాటను తప్పకుండా పాటిస్తాను అని చెప్పి శ్రీరాముడు భరతుడు చెప్పిన విషయానికి ఒప్పుకోలేదు. శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పింపజూచారు జాబాలి. నాస్తికవాదంతో అంటే ఇంకా కొన్ని విషయాలతో ఒప్పింపాలని చూశారు. అంటే దశరథుడు బతికి ఉండగా కదా ఈ మాట ఇచ్చింది, మరి ఇప్పుడు ఆయన లేనప్పుడు ఆ మాటకు కూడా పాటించాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా ఒప్పించాలని చూశారు. కానీ శ్రీరాముడు మాత్రం అతని వాదాన్ని ఖండించాడు. ఈ జాబాలి ఎవరంటే దశరథుని దగ్గర ఉండే పురోహితుడు. భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు అన్నాడు, అన్నా, ఈ పాదుకల మీదనే రాజ్యపాలనా భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14వ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. చూడండి భరతుడు కూడా ఎంత గొప్పవాడు. శ్రీరాముడిక అయోధ్యకు రావడానికి ఒప్పుకోకపోయేసరికి భరతుడు శ్రీరాముని యొక్క పాదుకలను, అతని యొక్క పాదరక్షణలను తీసుకొని ఈ పాదుకల మీదనే, శ్రీరాముని యొక్క పాదరక్షల మీదనే రాజ్యపాలనా భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు అంటే శ్రీరాముడు అడవుల్లో ఉండే ఆ 14 సంవత్సరాలు నేను కూడా అంటే భరతుడు కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14వ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత శ్రీరాముడు ఖచ్చితంగా అయోధ్య నగరం తిరిగి రావాలి, లేదంటే నేనే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు భరతుడు. అంటే అగ్నిలోకి దూకుతానన్నాడు. సరే అన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదర భావం అంటే ఇది. భరతుడు తర్వాత భరతుడు నందిగ్రామం చేరుకొని శ్రీరామ యొక్క పాదరక్షలకు పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ చిత్రకూట పర్వత ప్రాంతాన్ని వదిలి అక్కడి నుంచి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ అత్రి మహర్షి భార్య పేరు అనసూయ. వారిద్దరూ కూడా సీతారామ లక్ష్మణులకు తగిన విధంగా మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది. ఆ మునీశ్వరుల ఆశీస్సులు తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. దీంతో అయోధ్యాకాండం పార్ట్ 2 పూర్తయింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాను. ఇది ఇండియా మ్యాప్, మీ అందరికీ తెలుసు కదా. ఈ ఇండియా మ్యాప్లో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఇదంతా కూడా రాముడు నడిచినటువంటి నేల. ఇది ఇక్కడ వచ్చేసి ఉత్తరప్రదేశ్, అంటే ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరం ఉండేది. అక్కడి నుంచి రాముడు అట్లా అరణ్యవాసం చేస్తూ ఈ ప్రాంతాల మీదుగా ఇట్లా దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఇక్కడ భద్రాచలం అడవుల్లో ఉంటున్న కాలంలోనే, పర్ణశాలలో ఉంటున్న కాలంలో రావణాసుడు ఇక్కడ నుంచి సీతను ఎత్తుకుపోవడం జరిగింది. ఓకే, అయోధ్యాకాండం పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.